నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆరవ రోజు విజయవంతమైన బంద్, జిల్లాలో కొనసాగుతున్న సమైక్య సమరం, కదం తొక్కుతున్న సమైక్యవాదులు, ఎగసి పడుతున్న నిరసన జ్వాలలు। సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయండి, ఉద్యమ బాట పట్టండి, యూపీఏపై ఒత్తిడి తీసుకురండి। సమైక్యవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బస్సు యాత్ర, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వెల్లడి। శాప్స్ కేబుల్ టీవీ ఆపరేటర్ల దీక్షలకు అనూహ్య స్పందన, సంఘీభావం ప్రకటించిన రాయలసీమ ఎంఎస్ఓ ఆపరేటర్ల జేఏసీ। 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ప్రసారాలు బంద్, సహకరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి। వార్తల్లోని వివరాలు। జిల్లాలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతోంది। వరుసగా 6వ రోజైన సోమవారం కూడా బంద్ సఫలమైంది। ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, సోనియా కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు యథాప్రకారంగా కొనసాగాయి। సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది। ఇందులో భాగంగా చిత్తూరు పట్టణంలో ఉద్యమం జోరందుకుంది। దుకాణాలు మూతపడ్డాయి। రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమంలో పాల్గొన్నాయి। 96 గంటల నుంచి నిరాహార దీక్షలో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు లోనైన విషయం విదితమే। అయినా ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు। వైద్యులు ఎప్పటికప్పుడు సీకే బాబు ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు। సోమవారం కూడా ఆయనకు పలువురు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు। ఉద్యమం ఉధృతమై ఉద్రిక్తతలకు దారి తీస్తున్నా ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరించడంతో కేంద్ర వైఖరిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు। రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు। లేని పక్షంలో సీమాంధ్రలో కాంగ్రెస్కు పతనం తప్పదని హెచ్చరిస్తున్నారు। పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్నారు। ఈ విధంగా రాజకీయ నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా రిజైన్ చేసి వాళ్ళ పదవులకు రిజైన్ చేసి వచ్చి సమైక్యంగా పోరాడాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర రాజధానిలోని అన్ని డెవలప్ చేసిన తర్వాత మాకే కావాలనడం కూడా అన్యాయము। ఇది ఆంధ్ర రాష్ట్రము, తెలుగు మాట్లాడుతున్నాము, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒకే ప్రదేశం అని ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటున్నాము। ఇదిలా ఉండగా చిత్తూరులోని మత్స్యశాఖ సహాయ సంచాలకుల పాత భవన ప్రాంగణంలో పార్కింగ్లో ఉన్న 2 వాహనాలకు నిప్పంటుకోవడంతో ఆ వాహనాలు అగ్నికి ఆహుతి కాగా భవనం పాక్షికంగా దగ్ధమైంది। సకాలంలో ఏడీ చంద్రశేఖర్ స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను అదుపు చేశారు। నిరుపయోగంగా ఉన్న భవనం కావడంతో ఎలాంటి నష్టం జరగలేదని స్థానికులు పేర్కొన్నారు। పలమనేరు నియోజకవర్గంలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటోంది। సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు వివిధ రూపాల్లో నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు। రాష్ట్ర విభజన జరిగితే సహించబోమని హెచ్చరించారు। తిరుపతిలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతోంది। విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ స్థానిక ఎస్వి యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద సీమాంధ్ర విద్యార్థి జేఏసీ రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే। ఈ నిరసనలకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగ్రహించిన సమైక్యవాదులు వర్సిటీ వద్ద ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు। స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు। అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు। సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు। అలాగే మెడికల్ అసోసియేషన్ నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు। జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు। సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాయలసీమ కేబుల్ టీవీ ఎంఎస్ఓలు ఆపరేటర్ల జేఏసీ పిలుపు మేరకు 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ప్రసారాలను నిలిపివేసి సంఘీభావం ప్రకటించనున్నట్లు ఆ సంఘం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది। విభజనను వ్యతిరేకిస్తూ రాయలసీమ కేబుల్ టీవీ ఎంఎస్ఓలు ఆపరేటర్ల జేఏసీ ఉద్యమ బాట పట్టింది। సంఘీభావం తెలుపుతూ మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం 6 గంటల వరకు 24 గంటల పాటు న్యూస్ ఛానళ్లు మినహా
అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రసారాలను నిలుపుదల చేసి ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నట్లు రాయలసీమ కేబుల్ టీవీ ఎంఎస్ఓలు ఆపరేటర్ల జేఏసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రజలు ప్రేక్షకులు సహకరించి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన వర్గీయులు శ్రీవారిని ప్రార్థించారు. సోమవారం స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద సుధా యాదవ్ ఆధ్వర్యంలో సీకే బాబు వర్గీయులు 151 టెంకాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు తెచ్చుకున్నారు. 2009లో సీకే బాబు తిరుపతిలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష చేపట్టడం జరిగిందని, అప్పటి నుంచే సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు అప్రమత్తమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే ఇలాంటి దుస్థితి వచ్చుండేది కాదని అన్నారు. సీకే బాబు ఆరోగ్యం మెరుగుపడి దీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని ప్రార్థిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు తెచ్చుకున్నామని సుధా మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్రెడ్డి, గణేష్, రాజు యాదవ్, నాని, ధనంజయ రెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్ తన వైఖరిని బయట పెట్టకుండా సీమాంధ్రకు ద్రోహం చేస్తున్నారని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఆరోపించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాప్స్ నాయకులు మాట్లాడుతూ తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోందన్నారు. ఇది ప్రజల నుంచి పుట్టిన ఉద్యమం అన్నారు. ఏమీ తెలియని చిన్నారులు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే ఎంపీ చింతామోహన్ లాంటి ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమంలో పాల్గొనకపోవడం విచారకరమన్నారు. రాజకీయ నాయకులు ఊహల్లో విహరించవద్దని, రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. లేని పక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాగా మంగళవారం తెలంగాణ ప్రాంత సమైక్యవాదులు పరకాల ప్రభాకర్, రవితేజ, నలమోదు చక్రవర్తి తిరుపతికి రానున్నారని తెలిపారు. శాప్స్ ఆధ్వర్యంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని, ఈ యాత్ర ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమం ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని సడలించవద్దని, మరింత ఉధృతం చేయాలని శాప్స్ నాయకులు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో శాప్స్ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, వాసు, ఉప్పలపాటి శ్రీనివాసు చౌదరి, రఫీ, మంజునాథ్, కుమారమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నుంచే బస్సు యాత్ర తెలంగాణ ప్రాంతం సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళే సొంతంగా బస్సు పెట్టుకొని తిరుపతి నుంచి బస్సు యాత్ర రేపు మార్నింగ్ ఉదయం 11 గంటలకి మా శిబిరం దగ్గర ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవానికి ఒక రిక్షా కార్మికుల దంపతులు పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది సమైక్యాంధ్ర కోసం కేవలం సీమాంధ్ర ఒకటే కాదు, తెలంగాణ ప్రాంతంలో కూడా చేస్తున్నారు అనేటువంటి నిదర్శనానికి ఇది ఒకటి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు సమైక్యాంధ్ర కోసం ఇంత పెద్ద ఆందోళన చేస్తుంటే ఆ వాక్యం సమైక్యాంధ్ర అనేటువంటి వాక్యం కూడా వినకుండా చెప్పకుండా పోయేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగానే ఎంపీ చింతామోహన్ డిస్ట్రిక్ట్ కూడా ఈరోజు మార్నింగ్ మేము శిబిరం ఎదురు దగ్ధం చేస్తాం. కేసీఆర్ ప్రాంతీయ ఉన్మాద ఉగ్రవాది అని, అందుకే తెలుగు రాష్ట్రంలో చిచ్చురేపి వేడుక చూస్తున్నారని సమైక్యవాది ఆకుల సతీష్ కుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆకుల సతీష్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్లో తెలంగాణ ప్రయాణికులకు కరపత్రాలు, పూలను అందజేసి కేసీఆర్కు మంచి బుద్ధిని ప్రసాదించాలని, దేవదేవుని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా గాంధేయవాదంతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతీయులు సైతం స్పందించి కేసీఆర్ అక్రమ బుద్ధికి తాము కూడా చింతిస్తున్నామని వాపోయారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఆకుల సతీష్, ఆవులపాటి బుజ్జిబాబు సిటీ ఛానల్తో మాట్లాడుతూ కేవలం కేసీఆర్ దుర్బుద్ధితోనే తెలుగు ప్రజలు విచ్ఛిన్నమయ్యే దుస్థితి నెలకొందని, మతి చెలించిన కేసీఆర్కు ఆరోగ్యం కుదుటపడి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, గోపి, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, ప్రవీణ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ మతవాదం గురించి మాట్లాడుతున్న కేసీఆర్కి బాగవ్వాలని, మతి స్థితం చెల్లించిందని విన్నాం కాబట్టి అతను బాగవ్వాలని దేవదేవుని ప్రార్థించమని, అందరినీ ప్రార్థించమని మేము కోరుకునేదానికి ఇక్కడికి వచ్చి రైళ్లల్లో, హైదరాబాద్కి వెళ్ళే రైళ్లల్లో అందరికీ ప్యాంప్లెట్లు, వాళ్ళు ఫ్లవర్స్ ఇస్తున్నాము. గాంధీయవాదంతో మేము అతనికి బుద్ధి రావాలని మేము చెప్తున్నాం. ప్రతి ఒక్క యాత్రికుడికి, తిరుపతి నుంచి పుణ్యక్షేత్రంలో ప్రతి యాత్రికుడికి ఈరోజు కేసీఆర్కి చెప్పమని ఒక పాంప్లెట్, ఒక పువ్వు, రోజా పువ్వుని ప్రతి యాత్రికుడికి మా ద్వారా అందజేయడం జరిగింది. కేసీఆర్, నీకు మతి చెల్లించింది. విశాఖపట్నంలో మాకు కొత్త హాస్పిటల్ ఉంది, పిచ్చి హాస్పిటల్, దాంట్లో నువ్వు చెప్తే మిమ్మల్ని చేర్పించేస్తామని ఈరోజు దీన్ని మీకు మీ ద్వారా మా ద్వారా సందేశం ఇస్తున్నాం. ఈరోజు సమైక్యంగా ఒక కుటుంబంలో అన్నదమ్ములుగా ఉండి మమ్మల్ని వేడగొట్టొద్దని ప్రతి ఒక్కరు కూడా సమైక్యంగా కోరుకుంటున్న వారే. ప్రతి ఒక్క యాత్రికుడు కూడా ఈ విధంగా ఈరోజు ఈ ఒక పాంప్లెట్ని కేసీఆర్కి మా ద్వారా అందించమని చెప్పి ప్రతి హైదరాబాద్ రైల్లో ప్రయాణించే ప్రతి యాత్రికుడికి మా ద్వారా అందించడం జరిగింది.
తిరుపతిలో సమైక్య సమరం హోరెత్తిస్తోంది. రాజకీయ పార్టీలు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు చివరికి అత్యవసర సేవలు అందిస్తున్న అంబులెన్స్ సిబ్బంది సైతం ఉద్యమ బాట పట్టి నిరసన జ్వాలలను మరింత ఉధృతం చేస్తున్నారు. గత 5 రోజుల పాటు సమైక్య పోరు కొనసాగుతున్న యూపీఏ సర్కార్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో 6వ రోజు సోమవారం ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. విధులు బహిష్కరించి సాంప్రదాయ దుస్తులను ధరించి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్టాఫ్ చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించి ఆ తరువాత తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగులు సేతుమాధవ్, వర్మ, రాజశేఖర్, కరుణాకర్, షణ్ముగం, కార్మికులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి అంబులెన్స్ వాహనాల యజమానులు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను శవాల వాహనంపై ఉంచి పురవీధుల్లో శవయాత్రను నిర్వహించారు. సుమారు 100కు పైగా అంబులెన్సులు సైరన్లు మోగిస్తూ నగరమంతటా చక్కర్లు కొట్టారు. ప్రజాద్రోహి కేసీఆర్ కబర్దార్ అంటూ కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య సిటీ ఛానల్తో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే ఏ తెలుగువాడు చూస్తూ ఊరుకోడని, స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగువారిని విడగొట్టేందుకు కుట్ర పన్నిన కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని దుయ్యబట్టారు. ఈ ప్రదర్శనలో ఆ యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రకటించండి, మీ రాష్ట్రాన్ని మీరు ఏలుకోండి, మాకు అభ్యంతరం లేదు, మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి, అంతే తప్ప సమైక్యానికి చిచ్చు పెడితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాంత కాముకులు, రెచ్చగొట్టొద్దు, రెచ్చిపోతే చచ్చిపోతాం అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులు కానీ నువ్వు సేఫ్టీ చూస్తున్నావు, ఉద్యోగులందరూ ఎప్పుడన్నా ఉద్యోగులే, సమైక్యంగా ఉద్యోగులు పోరాటం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, నీ వ్యాపారాల కోసం రాష్ట్రాన్ని విడదీయద్దు, ఇప్పటికే నువ్వు చాలా వ్యాపారాలు చేసుకున్నావు, మిగిలిన డబ్బుతో ఏం చేసుకుంటావు మాకు తెలియదు, కానీ ప్రజల సంక్షేమం చూడమని చెప్పేసి ఈ సందర్భంగా మా శవయాత్ర, నీ శవయాత్ర కొనసాగుతా ఉంది. ఇది రాష్ట్రానికి కరువిప్పు కావాలి. జై సమైక్యాంధ్ర. అలాగే పట్నూలు వీధికి చెందిన మాజీ కౌన్సిలర్ చుక్కల దాము ఆధ్వర్యంలో ఆ కాలనీ వాసులు, యువకులు ర్యాలీ నిర్వహించారు. చెట్టు మీద కొంగ, కేసీఆర్ దొంగ, తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ నినాదాలు చేశారు. పట్నూలు వీధిలో ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం రోడ్, గాంధీ రోడ్ మీదుగా తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగింది. మద్దతుగా పట్నూలు వీధి కులస్తులందరూ కలుసుకొని ఈరోజు తిరుపతిలో పురవీధులు తిరుగుతున్నాము. సమైక్యంగా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మేము తెలియపరుస్తున్నాము. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క కోనసీమ ఆంధ్రప్రదేశ్లందరూ అక్కడ జీవో ప్రకారము ప్రతి ఒక్కరు అక్కడ వచ్చేట్టుకు చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాము. వాళ్ళగా తరిమి మళ్ళా రాజ్యసభకు వస్తే మేమంతా ఒప్పుకునే వాళ్ళు కాము, ఎంత దూరమైనా మేము ముందుండి వాళ్ళ హక్కులు కాపాడుతామని చెప్పేసి ఈ ద్వారా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ముక్కలాటలో అందరూ ప్రతి ఒక్కరు బాధపడుతున్నాము. ఆ విధంగా లేకుండా మంచి రాజకీయంగా చేసి అందరూ సమైక్యంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి పలువురు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెలంగాణను ప్రకటించడం దారుణమని, సీమాంధ్ర ప్రజల మనోభావాలను ఆలోచించకుండా చేసిన ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్య ఉద్యమానికి మద్దతుగా తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు సోమవారం స్థానిక నాలుకాళ్ల మండపం వద్ద రిలే దీక్షలకు శ్రీకారం చుట్టారు. వీరు చేపట్టిన దీక్షలకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మబ్బు యువసేన నాయకులు వీరు చేపట్టిన దీక్షా శిబిరానికి చేరుకుని రిలే దీక్షలు చేపట్టిన కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులకు పూలమాలలు వేసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రులను సంప్రదించకుండా రాష్ట్రాన్ని విడగొట్టడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, కేంద్రం ఇప్పటికైనా తన తొందరపాటు చర్యను సవరించుకొని ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తమ ప్రాణాలను సైతం అర్పించైనా సమైక్యాంధ్రను సాధిస్తామని హెచ్చరించారు. తిరుపతి వాసులే కాదు 13 జిల్లాల్లో ఉండే సీమాంధ్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు బంధులు ప్రకటించి బ్యాంకింగ్ వ్యవస్థ జరగకుండా వాణిజ్య వ్యాపార సంస్థలు మూసేసి విద్యా సంస్థలు మూసేసి అన్ని వాళ్ళు కూడా ఆటో కార్మికులు కానీ అలాగే ట్యాక్సీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా రోడ్లలోకి వచ్చి ఉద్యమిస్తూ ఉంటే ఢిల్లీ పెద్దలు ఇంతవరకు వాళ్ళకి చీమ కుట్టినట్టే లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు తెలుగు జాతిని మా సంస్కృతిని రెండుగా విడగొట్టి వాళ్ళు వేడుక చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా వంతపాడటం మంచి పద్ధతి కాదు. వాళ్ళందరూ కూడా ఈరోజు సీమాంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా రాజీనామా చేసి ఉద్యమం బాటలోకి వస్తే ఖచ్చితంగా ఢిల్లీ పెద్దల్లో కథలకు వచ్చి సమైక్యంగానే రాష్ట్రం ఇస్తారని మేము అందరం భావిస్తున్నాం. అంతకుముందు మబ్బు యువసేన ఆధ్వర్యంలో యువకులు, మహిళలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వివి మహల్ రోడ్డు నుంచి ప్రారంభమై మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ శాప్స్ నాయకులకు, అనంతరం తిలక రోడ్డు మీదుగా నాలుకాల మండపం చేరుకొని కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. అలాగే టీడీపీ నేతలు నరసింహ యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్లు కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. తెలుగు జాతిని విడదీసి పాలించేందుకు వారెవరని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్ర రాయలసీమలో ప్రతి చోట కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన అందరూ కూడా తమ నిరసన వివిధ రూపాల్లో కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు డ్రింకింగ్ వాటర్ తోలే ట్రాక్టర్లు కూడా ఈ రోజు నిలిపేసి వాళ్ళు కూడా ఈ రోజు ర్యాలీగా రావడం, ఇంకా అనేక మంది కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ వృత్తి ఉండే వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనడం శుభసూచకం. వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే కూడా చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకొని సమైక్యాంధ్ర కట్టుబడాలని, ఇక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కూడా సమైక్యాంధ్ర కట్టుబడి ఈ రోజు ఒక వారంగా కూడా స్తంభించిపోయింది రాష్ట్రం. అదేవిధంగా కాంట్రాక్ట్ అసోసియేషన్, ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులు మునిసుబ్రహ్మణ్యం వీరికి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అంతేకాక మున్సిపల్ ఉద్యోగ సంఘం నాయకులు వర్మ కూడా కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు కట్టా జయరాం యాదవ్, రమణ మాట్లాడుతూ గత 6 రోజులుగా రాష్ట్రం రావణ కష్టంలా రగులుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. సీమాంధ్ర ప్రజలను ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కేసీఆర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే స్పందించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం 2 ముక్కలు కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క సమైక్య రాష్ట్రం కోసం తిరుపతి కేబుల్ ఆపరేటర్లు అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఆపరేటర్లు, ఎంఎస్ఓలు అందరూ కలిసి ఈ రోజు తిరుపతిలో రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టాము. ఈ ఉద్యమం ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామని కేంద్రం నుంచి ప్రకటన వచ్చేదాకా చేస్తామని, మాతో పాటు ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు మొత్తం మీ పదవులకు రాజీనామా చేసి రోడ్డుపైకి వచ్చి మీరు ముందుండి ఉద్యమం నడిపించాల్సిన నాయకులు జనాల ఓట్లతో గెలిచి మీరు ఇళ్లలో కూర్చొని నిద్రపోతా ఉంటే జనాలు రోడ్లపైన అల్లాడుతున్నారు, ఉద్యమాలు రోడ్లపైన ఉన్నాయి, మీరు ఇంకైనా నిద్ర లేవండి. అనంతరం మున్రాం రెడ్డి, మురళీ యాదవ్ మాట్లాడుతూ ఇది ప్రజా ఉద్యమమని, ప్రజా ప్రతినిధులు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రిలే దీక్షల్లో ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, నరసింహాచారి, మురళి, చెంగారెడ్డి, హేమంత్ కుమార్, అన్వర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదులో రాయలసీమ వాళ్ళ శక్తి సామర్థ్యాలు, యుక్తి, అలాగే మేధాశక్తి అన్నీ ఉపయోగిస్తే ఈరోజు హైదరాబాదు మహానగరంగా తీర్చిదిద్దడానికి అందరం కూడా భావితరాల వారు చాలా కృషి చేశారు. రాబో భావితరాల వారికి
ఆదర్శంగా ఉండాలంటే విద్య వ్యాపార అన్ని విధాలుగా కూడా వెనకబడిపోతారు. కాబట్టి చెప్తున్నాం, ఇప్పటికైనా ఆలోచించి సీమాంధ్ర ప్రజలందరికీ కూడా మీరు న్యాయం చేయాలంటే హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రంగా ప్రకటించండి, మీకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాకపోతే జరగబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విభజించే హక్కు లేదు. 40 ఏళ్ళుగా హైదరాబాద్ సిటీని ఎంత బాగా డెవలప్ చేశారో ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత తెలంగాణ వాళ్ళకు సంబంధించిందనేసి హైదరాబాద్ అని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సీమాంధ్ర ప్రజలంతా అన్యాయం అయిపోయి ఎంత తిరిగి మళ్ళా 40 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది. ఈ కేసీఆర్ కూడా రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నించాడు. అది కాకుండా ఇప్పుడు ప్రజల్ని కూడా సీమాంధ్ర ప్రజలంతా ఇక్కడ ఉండొద్దండి, వెళ్ళిపోండి అనేసి నినాదం చేశాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. కేసీఆర్ ఈ విమర్శలు వెనక్కి తీసుకో, లేకపోతే కబద్దారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, ఆపరేటర్ అసోసియేషన్ నాయకులకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అలాగే గోవిందరాజు స్వామి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, కంప్యూటర్ల డీలర్లు, బుక్స్ అసోసియేషన్ నాయకులు, టీడీపీ నాయకులు, కృష్ణా యాదవ్, తెలుగు యువత నాయకులు రజనీకాంత్, ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ర్యాలీగా వచ్చి వీరి దీక్షలకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. కొన్ని లక్షల కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది అందరికీ పిల్లోడి నుంచి దాదాపు 30-50 ఏళ్ల వరకు కూడా ఈదుల్లోకి వచ్చినారు. రాబోయే రోజుల్లో కూడా 12వ తారీఖు నుంచి అందరూ ఎంప్లాయీస్ అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా మరి తెలంగాణ వాళ్ళు జేఏసీలు ఎట్లా చేశారు అదేవిధంగా మనం అందరం కూడా కలిపి అన్ని పార్టీల వాళ్ళు మరి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అయితేమి, నాయకులు అయితేమి, అదేవిధంగా అసోసియేషన్లు అయితేమి ఒక్కటి కూడా కదలకుండా ముందుకు వెళ్ళే విధంగా మనం తీసుకెళ్లాలని మరి ఆ దెబ్బతో ఖచ్చితంగా మళ్ళా హైదరాబాద్ సిటీని ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచారని ఆశాభావంతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని. సీమాంధ్ర ఉద్యమం అంతకంతా ఉధృతమవుతోంది. వంటింటికి పరిమితమైన మహిళలు సైతం వారి గళాన్ని వినిపించడానికి రోడ్లపైకి వస్తున్నారు. నారీమణులు నడుం బిగించి అమ్మకు వాణిని వినిపించడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చిన్న పెద్ద అంటూ తారతమ్యం లేకుండా స్వచ్ఛందంగా పోరాటం సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం 6వ రోజు ఉధృతంగా సాగింది. ప్రజల వీధిలోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. జనజీవనాన్ని స్తంభించేలా ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం తిరుపతిలోని రాఘవేంద్ర నగర్లో యువకులు ట్రాఫిక్ను స్తంభింపజేసి రోడ్లపై టైర్లను కాల్చి నిరసన తెలియజేశారు. విభజన వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ రాష్ట్రానికి సంబంధించని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు అమ్మ చెప్పింది చేస్తాం, అమ్మ మాటే మా మాట అంటూ గంగిరెద్దులా తలుపుతూ 60 సంవత్సరములుగా కలిసి ఉన్న తమను విభజన పేరుతో విడదీసి హక్కు వారికి లేదని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సమైక్యవాదులు తెలిపారు. అలాగే స్థానిక తిరుమల బైపాస్ రోడ్డు నుండి అభ్యుదయ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీని నిర్వహించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఎండీ జితేంద్ర మాట్లాడుతూ అధికారం కోసం నిజాం రాజులు, ఆంగ్లేయులు తెలుగువారి పట్ల అనుసరించిన నీచ విధానాలను సోనియా ఆదర్శంగా వారసత్వంగా తీసుకొని రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విభజించి పాలించే విధానాన్ని అవలంబిస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు మద్రాసును వదులుకున్నామని, ఆ తర్వాత కర్నూలును, ప్రస్తుతం హైదరాబాద్ను వదులుకునే పరిస్థితి వస్తోందని తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన ర్యాలీలో మహిళా సంఘాల నాయకురాలు అరుణ, జయమ్మ, ప్రమీల, కోకిల తదితరులు పాల్గొన్నారు. కలిసి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి మేము ఒప్పుకోవడం లేదు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుని అందరం ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మరి పద్మావతి మహిళా సమైక్య సభ్యులు, డైరెక్టర్లు, లీడర్లు, సిబ్బంది అందరం కూడా తిరుపతి పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నాము. మాకు మన రాష్ట్రం అంతా ఐకమత్యంగా ఉండాలి. రేపు ఉద్యోగాలు కానీ, పిల్లల చదువులకు కానీ, లేకుంటే రాష్ట్రం అభివృద్ధికి కానీ ఐకమత్యంగా ఉంటేనే మనం బాగుపడతాము, లేదా మన రాష్ట్ర అభివృద్ధి అనేది జరుగుతుంది. కనుక ఈ రాష్ట్రాన్ని విడగొట్టి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాలు వాళ్ళ సొంత లాభాల కోసము, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళు కోట్లు దండుకునే దానికి ఈరోజు పేద ప్రజల్ని రోడ్లెక్కించి ఇలా తిప్పుతా ఉన్నారు. మాకు ఈ విభజన వద్దు. మా రాష్ట్రం అంతా ఐకమత్యంగా ఉంటేనే. మీ ఐక్యం కోసం, మీ లాభదాయకాల కోసం రాజకీయ పరిణామాలు ఎవరు చేయొద్దండి. అందరూ వైట్గా ఉండాలని కోరుకుందామండి. ఇట్లా ప్రయోజనాలకి, మీ అతికి మించిన ప్రయోజనాలకి చేయొద్దండి. ఇవి మంచి పద్ధతులు కాదండి. మీకు ఎవరైనా కూడా మంచిగా బతకాలని ఆలోచించారు, కానీ చెడుగా బతకాలని ఎవరు అనుకోరు. మీ రాష్ట్రంలో మీరు విభజించాలనేది మీ ఒక్క రాష్ట్రం కాదు. ఇది అందరికీ కలిసిన రాష్ట్రమే, కానీ ఒకరి సొంతం కాదు. అందరూ అభివృద్ధి చేస్తేనే ఈరోజు రాష్ట్రం ఇంత అభివృద్ధి జరిగింది. కానీ మన సొంత విభజనలకు మన చెల్లి, మన అక్క జిల్లా, మన తోపుటలతే ఇడిపోవచ్చు అనొచ్చు, కానీ రాష్ట్రాన్ని విభజించే పరిపాలన మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉండాలని అందరూ కోరుకుంటామయ్యా. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతి టీపీపీఎం స్కూల్ పూర్వపు విద్యార్థుల సంఘం బైక్ ర్యాలీని నిర్వహించింది. సోమవారం స్థానిక విష్ణు నివాసం సమీపంలోని టీపీపీఎం స్కూల్ వద్ద నుండి ప్రారంభమైన స్కూటర్ ర్యాలీని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రదర్శనగా తెలుగుతల్లి విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అనంతరం నగరంలో పలు కూడళ్లలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు రమేష్, షణ్ముగం, పుణ్యకోటి, హరినారాయణ, జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పని, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఒక అన్నదమ్ముల్లా ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉండాలని చెప్పని ప్రతి చిన్న బిడ్డ కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆర్తనాదాలతో అయ్యా మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని చెప్పని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా టీపీపీఎం హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించి తెలుగు తల్లి విగ్రహానికి మాల వేసి మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. ఈరోజు హైదరాబాద్ నగరం ఏర్పడిందంటే అది తెలుగువారి రెక్కల కష్టం మీద అది మహానగరంగా ఏర్పడింది తప్ప ఏ ఒక్క తెలంగాణవాది కష్టం మీద కాదనే విషయాన్ని అందరూ గుర్తించాలి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 16 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 39, 100 రూపాయల గదులు 41, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 20 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 171, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 296 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను మంగళవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,220 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,639 రూపాయలు. వెండి 1 కిలో ధర 42,065 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 45 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరవ రోజు విజయవంతమైన బంద్, జిల్లాలో కొనసాగుతున్న సమైక్య సమరం, కదం తొక్కుతున్న సమైక్యవాదులు, ఎగసి పడుతున్న నిరసన జ్వాలలు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయండి, ఉద్యమ బాట పట్టండి, యూపీఏపై ఒత్తిడి తీసుకురండి. సమైక్యవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బస్సు యాత్ర. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వెల్లడి. శాప్స్, కేబుల్ టీవీ ఆపరేటర్ల దీక్షలకు అనూహ్య స్పందన. సంఘీభావం ప్రకటించిన రాయలసీమ ఎంఎస్ఓ ఆపరేటర్ల జేఏసీ. 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ప్రసారాలు బంద్, సహకరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.